హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఇవాళైతే నేను మెంతులతో మెంతి ఆకును ఇంట్లోనే పెరిగేలాగా చేద్దామని చెప్పేసి మొలకలైతే కట్టాననమాట. ముందు రోజు నానబెట్టి నైట్ నైట్ మొలకొచ్చేలాగా కాటన్ క్లాత్లో కట్టి పెట్టాను. మరుసటి రోజు ఈవినింగ్కి అలా నాకు మొలకలు చాలా పెద్ద పెద్దగా వచ్చాయి. సో ఈ బాక్స్కి అయితే ఫోర్ ఫోర్ హోల్స్, చిన్న చిన్న హోల్స్ పెట్టేసి ఇలా మట్టిని అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ బాక్స్లో మనకి ఎంతవరకు మట్టి కావాలో అంతవరకు తీసుకొని దానిపైన ఈ మొలకలు వచ్చినటువంటి మెంతుల్ని అయితే వేసేసాను. దీనిపైన ఒక చిన్న లేయరు మట్టితో ఒక లేయర్ లాగా, పల్చని లేయర్ లాగా వేయాలి. ఎక్కువ మట్టి వేసామంటే అవి లోపలే ఉండిపోతాయి, బయటికి రాలేకపోతాయి. సో మనం పల్చగా వేసామనుకోండి అవి తొందరగా బయటకు వచ్చేస్తాయి మెంతి ఆకు అనేది. సో ఇలా ఒక లేయర్, పల్చటి లేయర్ని వేసేసి వాటర్ స్ప్రే చేసి పెట్టేశాను. ఇవి మరుసటి రోజుకి ఏ విధంగా ఉందో మీరే చూసేద్దరు లాస్ట్లో. అలాగే నేను మామిడి టెంకను కూడా స్ప్రౌట్ చేయకోకుండా డైరెక్ట్గా నాటాను అనుకోండి. దాన్ని డైరెక్ట్గా పెట్టేసాను పైన కనిపించేలాగా. ఒక 1 వీక్ వచ్చిందో, డేస్ అయితే గుర్తులేదు. అది కూడా బాగా వచ్చింది, అది కూడా చూపిస్తాను. అది కూడా స్ప్రౌట్ లాగా వచ్చేసి బాగా వచ్చింది. లిచీ ఫ్రూట్ సీడ్స్ కూడా అలాగే చేశాను, స్ప్రౌట్ వచ్చేలాగా చేశాను. లిచీ అలాగే జాక్ ఫ్రూట్, అదే పనస విత్తనం కూడా అలాగే చేశాను. స్ప్రౌట్ వచ్చిన తర్వాత ప్లాంట్ చేశాను అనమాట. అవి కూడా బాగా వచ్చాయి. స్ప్రౌట్ చేసేస్తేనే కొంచెం తొందరగా గ్రో ఉంటుందని చెప్పి నేను ఇలా చేశాను. ఇక్కడ పెట్టేశాను అనమాట. మీకు మరుసటి రోజుకి ఎలా ఉంటుందో. ఇక్కడ చూస్తున్నది అయితే మామిడి చెట్టు అండి, ఓకేనా. ఇది మరుసటి రోజుకి ఇంత పెరిగాయి, ఆ మరుసటి రోజుకి ఇంకాస్త గ్రో అయ్యాయి. నాకైతే ఇలా వచ్చినప్పుడు అంటే